తెలుగు బుల్లితెరపైన ఎన్నో రకరకాల డైలీ టీవీ సీరియల్స్ ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంటూ ఉన్నాయి. అలా హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో దూసుకెళ్తూ అత్యంత మహిళా ప్రేక్షక అభిమానాన్ని సొంతం చేసుకుంటున్న డైలీ టీవీ సీరియల్స్లో ఒకటి జగదాత్రి. ముఖ్యంగా ఈ సీరియల్కు ఉన్న క్రేజ్ కానీ అభిమానులు కానీ అంతా ఇంత కాదని చెప్పాలి. ముఖ్యంగా ఈ సీరియల్లో నటించే ఆర్టిస్టులు కూడా ఎంతో మంచి గుర్తింపుతో సహజసిద్ధమైన నటనతో ప్రేక్షకులందరినీ అలరించడం, పైగా హైయెస్ట్ టీఆర్పీ రేటింగ్స్తో ఈ సీరియల్ దూసుకెళ్తూ ఉంది. మరి ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలాంటి జగదాత్రి సీరియల్లోని ఒక మెయిన్ క్యారెక్టర్లో ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే ఒక నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో ముఖ్యంగా జగదాత్రిని కేదార్ని ఇబ్బంది పెడుతూ విలన్ క్యారెక్టర్లో హ్యాండ్సమ్ లుక్స్ తో కనిపిస్తున్న యువరాజ్ క్యారెక్టర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. మరి ఈ రోజు ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది అలా జగదాత్రి సీరియల్లో యువరాజ్ గా అలరిస్తున్న ఆ సీరియల్ యాక్టర్ ఎవరు, అతని కుటుంబ నేపథ్యం గురించి మీకు తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు. ఇక ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే జగదాత్రి సీరియల్లో యువరాజ్ క్యారెక్టర్ లో నటిస్తున్నది ఎవరో కాదు, సుహాన్ గౌరి. ఈ సీరియల్ ద్వారా ఇతడికి మంచి గుర్తింపు, ముఖ్యంగా హ్యాండ్సమ్ లుక్స్ తో అందరినీ ఆకట్టుకోవడం మాత్రమే కాదు, నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో తన నటనతో ప్రేక్షకులందరినీ బాగా అలరిస్తున్నాడు. మరి అలాంటి సుహాన్ గౌరి ఎవరో, అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో అన్న వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ఇక సుహాన్ గౌరి పుట్టి పెరిగిందంతా ఒంగోలులోనే. బీటెక్ వరకు చదువుకొని ఆ తర్వాత తను సీరియల్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం జరిగింది. నిజం చెప్పాలంటే ఇతనికి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. తను 4th క్లాస్ చదువుకునే సమయంలోనే ఒక పౌరాణిక పాత్ర పోషించాడు. ఇక ఆ తర్వాత తన 10th క్లాస్ వచ్చేసరికి కొన్ని షార్ట్ ఫిలిమ్స్లో నటించాలని అనుకున్నాడు. ఇక బీటెక్ సెకండ్ ఇయర్ సమయంలో షార్ట్ ఫిలిమ్స్లో నటించడం, అంతేకాకుండా యాంకర్గా కూడా చేయడం, ఇలా రకరకాలుగా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోకి రావాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. అలాంటి అతడు బీటెక్ అయిపోయిన తర్వాత చిన్న చితక ఆడిషన్స్ కోసం హైదరాబాద్కి వస్తున్న నేపథ్యంలోనే 2018లో ఉద్యోగం కోసం హైదరాబాద్కి రావడం, హైదరాబాద్లోనే ఓ ప్రముఖ ఎంఎన్సీలో కొంతకాలం పాటు సేల్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న అతడి సీరియల్లో నటించే అవకాశం వెతుక్కుంటూ రావడం జరిగింది. అలా మొదటి నుంచి ఎలాగైనా సరే యాక్టింగ్ చెయ్యాలి అన్న ఆతృతతో, చిన్నప్పటి నుంచి నటన మీద ఉన్న ఆసక్తితో పెరుగుతూ వచ్చిన అతడికి అనుకోకుండా సీరియల్లో నటించే అవకాశం రావడంతో తాను చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదిలేసి సీరియల్ యాక్టర్గా తన కెరియర్ని మళ్ళీ ప్రారంభించాడు. అలాంటి సుహాన్ అసలు పేరు ఏంటయ్యా అంటే సాహిద్. తనని చిన్నప్పటి నుంచి తన పేరుని ఎవరూ సరిగ్గా పలక్కపోవడంతో ఇక సుహాన్ అనే పేరు చాలా బాగుంటుందని, సుహాన్ అంటే ప్రిన్స్ అని అర్థం, తనకి ఆ పేరు బాగా సెట్ అవుతుందని తాను బీటెక్ చదువుకునే సమయంలోనే తన పేరుని సాహిద్ నుంచి సుహాన్గా మార్చుకున్నాడట. ఇక అలా 2019లో ఇతడు సీరియల్ యాక్టర్గా తన కెరియర్ని ప్రారంభించడం జరిగింది. ఇక అలాంటి సుహాన్ తెలుగులో నటించిన సీరియల్స్ విషయంలోకి గనక వెళ్ళినట్లయితే కృష్ణ తులసి, అత్తారింటికి దారేది, ప్రేమ ఎంత మధురం, మరి ఇప్పుడు ఇక జగదాత్రి, ఇలా డైలీ టీవీ సీరియల్ హీరోగా హ్యాండ్సమ్ లుక్స్తో అలరిస్తూ వస్తున్న జగదాత్రి సీరియల్ అతని సీరియల్ కెరియర్నే మలుపు తిప్పిందని చెప్పాలి. ఎంతో హ్యాండ్సమ్గా యువరాజ్ క్యారెక్టర్లో కనిపించడం మాత్రమే కాదు, నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో విలన్గా ఇతడు నటిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. మరి ఇదిలా అంటే సుహాన్ వ్యక్తిగత జీవితాన్ని గనక గమనించినట్లయితే ఇతడికి పెళ్ళైంది. 5 ఏళ్ల పాటు ప్రేమించి మొత్తానికి పెద్దల అంగీకారంతో ఇతడు పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇంతకీ ఇతడి భార్య ఎవరో, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఆవిడ ఏం చేస్తుందో తెలిస్తే నోరెళ్ళ పెట్టవలసిందే. ఇతడి భార్య పేరు వెన్నెల ప్రియాంక. ఇక సుహాన్ది మరియు వెన్నెల ప్రియాంకది ప్రేమ వివాహం. 5 ఏళ్ల పాటు ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. నిజానికి ఈ అమ్మాయి కూచిపూడి క్లాసికల్ డాన్సర్, అంతేకాకుండా డాక్టర్. ఓ పక్క భర్త యాక్టర్గా బుల్లితెర రంగంలో రాణిస్తూ ఉంటే ఈ అమ్మాయి డాక్టర్గా వైద్య రంగంలో రాణిస్తోంది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా కనిపిస్తూ ఎప్పటికప్పుడు తన క్యూట్ మూమెంట్స్ని అందరితో పంచుకుంటూ ఉండే సుహాన్ వ్యక్తిగత జీవితంతో కూడుకున్న విషయాల్లో, ముఖ్యంగా అతని భార్య కూడా ఇతడితో కలిసి నటిస్తున్న సీరియల్ ఆర్టిస్టులతో చాలా క్లోజ్గా ఉంటూ ఎన్నో రకరకాల రీల్స్ కూడా చేసి పెడుతూ ఉంటుంది. అలా ఈవిడకి ఇంకో విధంగా సీరియల్ ఆర్టిస్టులతో మంచి రిలేషన్షిప్ ఉందనే చెప్పాలి. అదండి మరి జగదాత్రి సీరియల్లో యువరాజుగా నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రలో హ్యాండ్సమ్ లుక్స్ తో అలరిస్తూ ఉన్న సుహాన్ కి పెళ్ళవడం, పైగా ఇతడి భార్య వెన్నెల కూడా ఎంతో క్యూట్ గా చాలా అందంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ జగదాత్రి డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్టుల వ్యక్తిగత జీవితాలకి సంబంధించిన విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే యువరాజ్ క్యారెక్టర్ లో నటిస్తున్న సుహాన్ గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు ఒక హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.